చైత్ర పౌర్ణమిని హనుమాన్ జయంతిగా జరుపుకుంటారు. ఈరోజు ఏమి చేసినా చేయకపోయినా ఈ ఒక్క మంత్రాన్ని మనసులో అనుకుంటే భోగ భాగ్యాలు కలుగుతాయి, సకల ఐశ్వర్యాలను పొందుతారు. హనుమత్ జయంతి రోజు మనసులో అనుకోవలసిన మంత్రమేంటో తెలుసుకుందాం. ఆంజనేయుడు అంజనీదేవి కేసరుల ముద్దుబిడ్డ. సదా రామనామాన్ని జపిస్తూ శ్రీరాముని ఆదర్శ భక్తుడిగా చిరంజీవిగా నిలిచాడు. హనుమంతుడు రుద్రాంశ సంభూతుడు. శివుడే హనుమంతుడిగా జన్మించినట్లు ఆ పరమశివుడే సతీదేవితో చెప్పినట్లుగా పురాణాలు చెబుతున్నాయి. హనుమంతుని భక్తులు ఎల్లప్పుడూ కూడా సర్వ సౌఖ్యాలు అనుభవిస్తారు. హనుమంతుడిని పూజించిన వారందరూ కూడా దీర్ఘాయుష్యులై ఉంటారు. సమస్త విజయాలు సిద్ధిస్తాయి. అపమృత్యు భయం అనేది వారికి ఉండదు. ఏ ఇంట్లో నిత్యం హనుమంతుడి ఆరాధించి హనుమంతుడి నామాన్ని తలుస్తారో లక్ష్మీనారాయణులు స్థిర నివాసం ఉంటారు. శ్రీకృష్ణుడు హనుమద్ వ్రతాన్ని ఆచరించి సమంతక మణిని సత్యభామను పొందారు. హనుమంతుని అనుగ్రహం ఉంటే కొండంత బలం ఉన్నట్లే. ఆంజనేయ స్వామికి శ్రీరాముడంటే ఎంత భక్తి ఉంటుందో చెప్పనవసరం లేదు. శ్రీరామ నామం ఎక్కడ వినిపిస్తుందో అక్కడ హనుమంతుడు కొలువై తీరుతాడు. హనుమాన్ జయంతి సంవత్సరంలో 2 సార్లు జరుపుకుంటారు. అందులో చైత్రమాసంలో చైత్రశుద్ధ పౌర్ణమి రోజు మరియు వైశాఖ బహుళ దశమి రోజు హనుమాన్ జయంతిగా జరుపుకుంటారు. చైత్రశుద్ధ పౌర్ణమి రోజున ఆంజనేయ స్వామి జన్మదినంగా జరుపుకుంటారు. అయితే ఈరోజు సాయంత్రం 6 గంటల నుండి 9 గంటల మధ్య సమయంలో ఆంజనేయ స్వామిని భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తే సకల అభిష్టాలు నెరవేరుతాయని పండితులు చెప్తున్నారు. ఆంజనేయ స్వామి సీతారాముని దాసునిగా, రామభక్తునిగా, విజయ ప్రదాత. హిందూ మతంలో అత్యంత భక్తి శ్రద్ధలతో కొలుస్తారు. ఆంజనేయ స్వామి దేవాలయం లేని ఊరు ఉండదు. రామాలయం కంటే కూడా ఆంజనేయ స్వామి విగ్రహాలే అధికంగా ఉంటాయి. ఆంజనేయ స్వామిని పూజించిన వారు ఉండరు. ఆంజనేయ స్వామిని పూజించని వారంటూ ఉండరు. ఆంజనేయ స్వామిని పూజిస్తే సకల శక్తులు వస్తాయని పురాణాలు చెప్తున్నాయి. రాముని కార్యసిద్ధి కోసం శివుడే హనుమంతుడిగా అవతరించాడని పురాణాలు చెప్తున్నాయి. హనుమంతుడు సర్వదేవతా స్వరూపుడు. హనుమంతుడిని పూజిస్తే సకల దేవతలను పూజించిన ఫలితం వస్తుంది. ఏ ఇంట్లో భక్తి శ్రద్ధలతో ఆంజనేయ స్వామిని పూజిస్తారో ఆ ఇంట్లో హనుమాన్ ప్రభావం వల్ల లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది. పాండవులు హనుమంతుణ్ణి సేవించి విజయాన్ని పొందినట్లు పురాణాలు కూడా చెప్తున్నాయి. హనుమంతుణ్ణి ఆరాధించిన వారికి భోగ భాగ్యాలు కలుగుతాయి. అనుకున్న కోరికలు నెరవేరుతాయి. భూమి మీద అన్ని సుఖాలు అనుభవిస్తారు. హనుమత్ జయంతి రోజు ముఖ్యంగా సంతానం లేని వారు ఆంజనేయ స్వామి వారిని ఆరాధించినట్లయితే తప్పకుండా సంతానం కలుగుతుంది. భార్యాభర్తల మధ్య అన్యోన్యత లేని వారు స్వామివారిని కొలిస్తే అన్యోన్యత పెరుగుతుంది. అప్పులతో బాధపడేవారు ఆంజనేయ స్వామి వారిని భక్తి శ్రద్ధలతో పూజించినట్లయితే అప్పులన్నీ తీరి సంపదలు కలుగుతాయి. ఉద్యోగం లేని వారికి దోషాలు తొలగి మంచి ఉద్యోగం వస్తుంది. వ్యాపారస్తులు విశేషమైన లాభాలను పొందుతారు. రాజకీయ నాయకులు పదవి గండం పోయి పదవులు లభిస్తాయి. ఎవరైతే హనుమాన్ జయంతి రోజు స్వామివారిని భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తారో అనుకున్న కోరికలన్నీ నెరవేరుతాయి. ఆంజనేయ స్వామి వారికి 5 సంఖ్య అంటే ఇష్టం. ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళినప్పుడు 5 ప్రదక్షిణలు చేస్తే మంచిది. స్వామివారికి తాంబూలం సమర్పించినా సరే 5 సంఖ్య ఉండేటట్లుగా చూసుకోవాలి. ఆంజనేయ స్వామివారికి పుష్పాలతో పారిజాతం, తామర, జాజి, మల్లె పువ్వులు, ఎర్రగన్నేరు, నందివర్ధనం, మందారం, కనకాంబరాలు, జిల్లేడు పువ్వులు అంటే ఎక్కువగా ఇష్టం. ఆకులలో తమలపాకులు, మారేడు ఆకులు, తులసి ఆకులు, ఉసిరి ఆకులు, గరిక, మామిడి, ఉత్తరేణి, మర్రి ఆకులు అంటే చాలా ఇష్టం. అరటి పండ్లు, మామిడి పండ్లు, ఖర్జూరము, రేగిపండ్లు, నేరేడు పండు, ద్రాక్ష, దానిమ్మ, కొబ్బరికాయ, నిమ్మ, పనస మొదలైన పండ్లంటే హనుమంతుడికి చాలా ఇష్టం. పువ్వులు కానీ, పత్రాలు కానీ, పండ్లు కానీ 5 సంఖ్యలో స్వామివారికి సమర్పించినట్లయితే మీరు మనసులో అనుకున్న కోరికలన్నీ తక్షణమే నెరవేరుతాయి. ఉద్యోగం రాని వారికి అనుకున్న ఉద్యోగం వస్తుంది. సంతానం లేని వారికి సత్సంతానం పొందే అవకాశం ఉంటుంది. పెళ్లి ఆలస్యమయ్యే వారికి త్వరగా వివాహం జరుగుతుంది. హనుమాన్ జయంతి రోజు స్వామివారికి ప్రదక్షిణలు చేస్తే భూత ప్రేత పిశాచ బాధలు, రోగ బాధలు తొలగిపోతాయి. సకల శుభాలు కలుగుతాయి. ఆంజనేయ స్వామిని తలుచుకుంటే చాలు బుద్ధిబలం, శరీర బలం, యశస్సు, ధైర్యం, ఆరోగ్యం, చురుకుతనం కలుగుతాయి. పిల్లల పరీక్షల సమయంలో ఆంజనేయ స్వామి నామాన్ని మనసులో తలుచుకుంటే స్వామివారు దివ్య శక్తులను ప్రసాదిస్తారు. భయాన్ని పోగొట్టి కొండంత ధైర్యాన్ని ప్రసాదిస్తారు. వారి విజయ పథంలో నడిచేలా చేస్తారు. ఆంజనేయ స్వామి బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల తేజస్సు నుంచి అవతరించారు.
అందుకే ఆంజనేయ స్వామి సర్వదేవతా స్వరూపుడుగా కీర్తింపబడ్డాడు. ఆంజనేయ స్వామిని పూజిస్తే సకల దేవతల అనుగ్రహాన్ని పొందుతారు. హనుమాన్ జయంతి రోజు భక్తి శ్రద్ధలతో స్వామివారిని ఆరాధిస్తే ఆరోగ్యము, దీర్ఘాయుష్యు కలుగుతుంది. అపమృత్యు దోషాలు తొలగిపోతాయి. ఆంజనేయ స్వామి వారిని ఆరాధించే భక్తులంత అదృష్టవంతులు ఈ భూమి మీద ఎవ్వరూ ఉండరు. పరమేశ్వరుడికి భస్మం అంటే ఎంత ఇష్టమో, జగన్మాతకు కుంకుమ అంటే ఎంత ఇష్టమో, ఆంజనేయ స్వామివారికి సింధూరం అంటే అంత ఇష్టం. సింధూరంతో స్వామివారిని పూజించడం, సింధూరాన్ని స్వామివారి విగ్రహానికి పూసిన స్వామివారు ప్రసన్నులవుతారు. ఇలా అని పురాణాలు చెప్తున్నాయి. అటువంటి వారి కోరికలు తక్షణమే నెరవేరుతాయి. వారు చేసే ప్రతి పనిలో తప్పక విజయం వరిస్తుంది. సమస్త బాధలు తొలగిపోతాయి. ఆంజనేయ స్వామి వారిని భక్తి శ్రద్ధలతో ఆరాధించే వారికి శనిగ్రహ బాధలు కూడా ఉండవు. శనిగ్రహ పీడ వలన ఇబ్బంది పడేవారు హనుమాన్ జయంతి రోజు స్వామివారిని పూజించడం వల్ల శనిగ్రహ దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. శనివారం ఆంజనేయ స్వామివారి పుట్టినరోజు. శనివారం రోజు ఎవరైతే ఆంజనేయ స్వామిని పూజించి పగలంతా ఉపవాసం ఉండి రాత్రి నక్షత్ర దర్శనం తర్వాత భోజనం చేస్తారో అటువంటి వారికి కోరికలన్నీ నెరవేరుతాయి. స్వామివారి అనుగ్రహం కలిగి ప్రతి పనిలో విజయం పొందుతారు. హనుమాన్ జయంతి రోజు సాయంత్రం 6 గంటల సమయంలో ఇంట్లో ఆంజనేయ స్వామి పటం ముందు మట్టి ప్రమిదలో జిల్లేడు ఒత్తులను వేసి నువ్వుల నూనెతో దీపాన్ని వెలిగించినట్లయితే కోరిన కోరికలన్నీ కూడా నెరవేరుతాయి. ఆరోగ్యం, దీర్ఘాయుషు కలుగుతాయి. సకల అభిష్టాలు నెరవేరుతాయి. ఏవైనా మీరు చేసే పనులు ఆటంకాలు ఎదురైతే ఆ ఆటంకాలన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి. విశేషమైన విజయాన్ని పొందుతారనడంలో ఎటువంటి సందేహం లేదు. హనుమాన్ జయంతి రోజు మనసులో ఉన్న ఒక్క మంత్రాన్ని అనుకుంటే భోగ భాగ్యాలు కలుగుతాయి. సకల ఐశ్వర్యాలు కలుగుతాయి. జన్మజన్మల పాపాలు తొలగిపోయి పుణ్యఫలితం లభిస్తుంది. హనుమాన్ జయంతి రోజు ఉదయాన్నే లేచి తలస్నానం చేసి సింధూరం నుదుటను ధరించి ఓం ఆంజనేయాయ నమః అనే మంత్రాన్ని 3 సార్లు మనసులో అనుకుంటే స్వామివారి అనుగ్రహం పరిపూర్ణంగా కలుగుతుంది. వీలైతే ఈ మంత్రాన్ని 108 సార్లు జపించినట్లయితే విశేషమైన అదృష్టం వరిస్తుంది. అన్ని పనులలో విజయం కలిగేలా స్వామివారి అనుగ్రహాన్ని పొందుతారు. హనుమాన్ జయంతి రోజు భక్తి శ్రద్ధలతో ఆంజనేయ స్వామిని పూజించిన వారికి సుఖ సంతోషాలకు కొదవు లేకుండా స్వామివారు చూసుకుంటారు. చైత్ర పౌర్ణమి రోజు ఆంజనేయ స్వామి జన్మించాడని, అందుకే హనుమాన్ జయంతిని ఈ రోజున జరుపుకోవాలని కొన్ని గ్రంథాలు చెప్తున్నాయి. ఏవైనా తీరని కోరికలు ఉన్నట్లయితే పూర్తి భక్తి శ్రద్ధలతో నియమాలను పాటిస్తూ ఆంజనేయ స్వామిని ఈ విధంగా ఆరాధించినట్లయితే ఖచ్చితంగా సకల కోరికలు నెరవేరుతాయి. హనుమాన్ జయంతి రోజు హనుమాన్ చాలీసాను పఠించడం వలన హనుమంతుడి అనుగ్రహం కలుగుతుంది. హనుమాన్ జయంతి రోజు సుందరకాండ, హనుమాన్ అష్టకాన్ని చదువుకున్నట్లయితే శుభప్రదమైన ఫలితాలను పొందుతారు. హనుమాన్ జయంతి రోజు సింధూరం రంగు దుస్తులను హనుమంతుడికి సమర్పించడం వల్ల హనుమంతుడు ప్రసన్నుడవుతాడు. మీ జీవితంలో ఎన్నో విజయాలను సాధిస్తారు. హనుమాన్ జయంతి రోజు ఆలయంలో ఆవు నేతితో కానీ, నువ్వుల నూనెతో కానీ పిండి దీపాలను వెలిగించినట్లయితే మీ జీవితంలో ఎన్నో శుభ ఫలితాలను పొందుతారు. హనుమాన్ జయంతి రోజు ఆలయానికి వెళ్ళి కుడి చేతి బొటనవేలుతో సింధూరం తీసుకుని సీతమ్మ వారి పాదాల వద్ద రాయడం వల్ల అనుకున్న పనులన్నీ కూడా సక్రమంగా నెరవేరుతాయి. రాజయోగం కలుగుతుంది. సో చూశారు కదండి, ప్రతి ఒక్కరూ హనుమంతుని అనుగ్రహం పొందడం కోసం హనుమాన్ జయంతి రోజు ఎటువంటి నియమాలు పాటించాలి, హనుమాన్ జయంతి రోజు మనసులో ఏ మంత్రాన్ని చదువుకోవడం వల్ల అదృష్టం కలుగుతుంది, ఆ రోజు ఎటువంటి పూజా కార్యక్రమాలు నిర్వహించడం వల్ల రాజయోగం కలుగుతుంది అనే విషయాలన్నీ కూడా ఈ వీడియో చూసి మనం పూర్తిగా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి. ఓం శ్రీమాత్రే నమః.